పెళ్లి అంటే నూరేళ్ల పంట అని చెప్తుంటారు పెద్దలు. రెండు కుటుంబాలను, రెండు జీవితాలను ఒకటి చేసే అపురూప ఘట్టం వివాహం. పెళ్లి ఘనంగా జరుపుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఈ మధ్య కాలంలో పెళ్లి ఆర్థిక స్తోమత, పలుకుబడికి మారుపేరుగా మారింది. కోటీశ్వర్లైనా, పేద మధ్యతరగతి వారైనా అతిథుల మధ్య అంగరంగ వైభవంగా తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. సంపన్నుల వరకు ఇది ఓకే, కానీ అప్పులు చేసి పిల్లల పెళ్లిళ్లు చేసే సామాన్య తల్లిదండ్రులకు మాత్రం మోయలేని భారం. ఈ విషయం తెలిసి కూడా కొందరు హంగులు, ఆర్భాటాలకు పోయి అప్పులు చేసి పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువ ఉన్నతాధికారుల జంట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలుస్తోంది. పెళ్లంటే హంగులు, ఆర్భాటాలు, అప్పులు కాదని నిరూపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఆదర్శ వివాహం చేసుకున్నారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. లింగారెడ్డిగూడానికి చెందిన ఐపీఎస్ అధికారిని శేషాద్రి రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. పలువురు ఉన్నతాధికారులు వివాహానికి హాజరయ్యారు. ప్రస్తుతం శేషాద్రి రెడ్డిని కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ ట్రైనింగ్లో ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న ఆర్భాటాలకు వెళ్లకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకున్న ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనం.